అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న కూడా దసరా పండుగ, దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా దీపావళి ఇంకా ఒక 15 రోజులు ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కూడా దీపావళి పండుగ ఈరోజే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది 5 కోట్ల ప్రజలు ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా వాళ్ళ కష్టాలని తెలుసుకొని సూపర్ 6 సూపర్ హిట్గా ఆయన పథకాలు పెట్టి అందరిని ఆదరించి వాళ్ళ కుటుంబాలను పోషించుకునేదానికి ఒక మన ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు చూస్తుంటే ఎంతోమంది బీద పరిస్థితిలో ఉన్నవాళ్ళు పల్లెల్లో నుంచి పట్టణాలకు వచ్చి వాళ్ళు ఆటోలో నడుపుకొని వాళ్ళ జీవనం గడుపుకునేదానికి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేదానికి ఎంతో కష్టపడతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆ ఆటో డ్రైవర్ల ఉన్న వాళ్ళని ఆ కష్టాన్ని నేను కూడా తోడైతానని చెప్పి ఈరోజు ఒక్కొక్కరు అకౌంట్లోన ఈరోజు చెప్పితే 15,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రం మొత్తం పైన కూడా ఎంతోమంది 436 కోట్లు ఈరోజు రాష్ట్ర మన ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా, ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చాడంటే చాలా అద్భుతమైన పథకం అని చెప్పచ్చు. అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు నాకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కూడా ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మంచి అవకాశము, వాళ్ళతో పాటు నేను కూర్చొని భోజనం చేస్తున్నాను కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని ముందుకు తీసుకుపోయేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన పార్టీ కూటమిలో ఉన్న సభ్యులు మన పవన్ కళ్యాణ్ అన్న గారు, బీజేపీ అందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడుపుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ శుభవందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిన్న మొన్న కూడా దసరా పండుగ జరుపుకోవడం జరిగింది. ఈరోజు 4వ తారీఖు రోజు రాష్ట్రం మొత్తం పైన కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్ద ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ అన్న గారు అందరూ కలిసి ఈరోజు దీపావళి పండుగ 4వ తారీఖు రోజే జరుపుకో విధంగా మన ఆటో సోదరులకి 15,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని పోషించుకోమని చెప్పడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కలయిక వాస్తవంగా అంటే నాకు కూడా వీళ్ళతో పాటు భోజనం చేసేది కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అట్టడుగు వర్గానికి చెందిన ఎంతో మంది ఈ ఆటోలు వాళ్ళు జీవనం గడుపుకుంటూ వాళ్ళ జీవనాన్ని, ఆ కుటుంబాన్ని పోషించుకునే దానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఆ కష్టాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ రూపకంగా వాళ్ళు ఆదుకుంటున్నారు. కాబట్టి ఆటో గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ఆటో సోదరులు వాళ్ళ తరపున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వీళ్ళతో పాటు భోజనం చేసేది కూడా నేను అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.